హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ సుజీస్ ఐడియాస్. ఈరోజు నేను మీకు చికెన్ బిర్యానీ గురించి చెప్పాలనుకుంటున్నానండి. సండే వస్తే పిల్లలు చికెన్ బిర్యానీ కావాలంటారు, పెద్దలు కూడా ఇష్టంగా తింటారు. కాకపోతే అక్కడ హైజీనిక్గా ఉందో లేదో మనకు డౌటు. ఇటువంటి డౌట్స్ ఏం లేకుండా కాస్త ఓపిక తెచ్చుకుంటే ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ ఎంతో టేస్టీ అయిన చికెన్ బిర్యానీ చేసుకోవచ్చండి. ఇప్పుడు అది ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా 1/2 kg చికెన్కి 1/4 kg ఉల్లిగడ్డలు పొడువుగా తరుక్కొని వేయించుకోవాలండి. 1/2 kg చికెన్కి కొలతలు చెప్తానండి. నేను 1/2 kg చికెన్కి 1/2 kg రైస్ తీసుకుంటామండి. రైస్ కాస్త తక్కువైనా పర్వాలేదండి. చికెన్ని 2-3 సార్లు బాగా శుభ్రం చేసి పెట్టుకోవాలండి. అందులో ఇప్పుడు 1 స్పూన్ కారపొడి వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇక్కడ ఉప్పు వేసిన క్లిప్ మిస్ అయిందండి, అందుకని చెప్పాను. ఇప్పుడు పెరుగు 100 ml వేసుకోండి. దీన్ని బాగా కలుపుకున్న తర్వాత అల్లం పేస్ట్ 1 స్పూను, వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకొని అది కూడా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోండి. నిమ్మకాయ 1 కట్ చేసుకొని పిండుకొని ఆ రసం కూడా అందులో వేసుకోవాలండి. ఉల్లిగడ్డ చిన్నదైతే 1 కంప్లీట్గా వేసుకోండి, పెద్దదైతే 2-3 పాయలు తీసేసి మిగిలింది వేసుకోండి. అల్లం అయితే 2-3 ఇంచులు వేసుకోండి, క్లీన్ చేసేసి వేసేసుకోండి. ఆయిల్ 100 ml వేసుకోండి. అది కూడా ఇందాక మనం వేయించుకున్నాం కదండి ఉల్లిగడ్డ, అది ఇప్పుడు ఆయిల్ మిగిలిన ఆయిల్ ఇందులో వేసేసుకోండి 100 ml. తర్వాత వేయించిన ఉల్లిపాయలు కూడా గుప్పెడు అందులో వేసుకోండి. ఆనియన్స్ స్టార్టింగ్ చూపించాను కదండి వేయించడము, అవి yellowish కలర్ రాగానే ఆపేసేయండి. ఆ హీట్కి అవి కలర్ వచ్చేస్తాయి. మీరు లేట్ చేస్తే బ్లాక్ అయిపోతాయి, టేస్ట్ మారిపోతుందండి. ఇప్పుడు 1 గుప్పెడు పుదీనా, 1 గుప్పెడు కొత్తిమీర వేసుకోండి. ఇందులో ఈ పుదీనా కొత్తిమీర తెస్తానే అవి తుంచుకొని క్లీన్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు బిర్యానీ మసాలా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు చూద్దామండి. 1/2 స్పూన్ సాజీరా, 1/4 స్పూన్ జీలకర్ర, 6 లవంగాలు, 2 ఇంచుల చెక్క, 4 లవంగాలు, రాతి పువ్వు కొంచెము, జాజికాయ 1 చిన్న ముక్క, జాపత్రి 1, అనాస 1 మనము మిక్సీ పట్టుకోవాలండి, పౌడర్ చేసుకోవాలి. చికెన్ ముక్కల్లో ఏమేమి వేసుకున్నామో ఒకసారి గుర్తు చేసుకుందామండి. 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు, 100 ml ఆయిల్, 100 ml కర్డ్, పచ్చిమిర్చి ఇప్పుడు వేసుకున్నామండి. ఇప్పుడు 2 పచ్చిమిర్చి చీలికలు చేసి వేసుకోవాలి. అలాగే మనం గరం మసాలా దంచుకున్నాం కదా, అది కూడా వేసుకోవాలి. గరం మసాలా మిగిల్చుకోవాలండి చివరిగా వేయడానికి. ఉడికించుకోవడానికి ఒక పాత్రలో వాటర్ పోసి పెట్టుకోవాలండి. వాటర్ అంటే 1 గ్లాస్ రైస్కి 5-6 గ్లాసుల వాటర్ పోసి బాగా మరిగించుకోవాలండి. అందులో ఇప్పుడు ఆ టేస్ట్ సరిపడేలాగా అంటే ఉప్పు సరిపడేంత వేసుకోవాలండి. టేస్ట్ చూడాలి, అది సాల్టీగా ఉండాలండి వాటర్, అలా వేసుకోవాలి ఉప్పు. అలాగే ఇందాక పక్కన పెట్టుకున్నా కదండి గరం మసాలా చేసేటప్పుడు చూపించాను ప్లేట్లో, అవి గరం మసాలా దినుసులన్నీ అందులో వేసుకోవాలి. అలాగే కొత్తిమీర, పుదీనా కొద్దిగా వేసుకోవాలి. ఆయిల్ 1 స్పూన్ దాకా వేసుకోవాలండి పొడిగా రైస్ రావడానికి. 1/2 kg రైస్ బాగా కడిగి 1/2 hour ముందే నానబెట్టుకున్నానండి. అవి ఇప్పుడు వాటర్ బాగా మరిగాక అందులో వేస్తున్నాను. 1 గ్లాస్ రైస్కి 6 గ్లాసుల వాటర్ పోసుకోవాలండి. అప్పుడే మనకు ఉడికినప్పుడు తీసేయడానికి బాగుంటుంది, పొడిగా ఉంటుందండి, తక్కువ వేయకూడదు. వాటర్ బాగా మరుగుతున్నప్పుడు మాత్రమే రైస్ వేయాలండి, ఆ ఫ్లేవర్ అంతా అందులో దిగాలి. ఇందాక చికెన్లో అన్ని మసాలాలు వేసి పెట్టుకున్నాం కదండి, అది దాదాపు 3 గంటలు అలాగే ఫ్రిడ్జ్లో పెట్టేయాలండి. బాగా మసాలాలన్నీ దాంట్లోకి ఇంకితే మనకు బాగుంటుందండి. వెంటనే చేసుకుంటే అంత టేస్ట్ రాదు. ఆ చికెన్ని మందపాటు గిన్నె లేదా కుక్కర్లో వేసుకొని ఉడికించుకోవాలండి. లేకపోతే కొంచెమే కాబట్టి మనం అలాగే దమ్ చేస్తే పచ్చిగా ఉంటుందండి మసాలాలన్నీ. మెత్తగా ఏం ఉడకాల్సిన అవసరం లేదండి, 50% ఉడికితే సరిపోతుంది. రైస్ కూడా 70% ఉడికితే సరిపోతుంది అండి. అలా పట్టి చూస్తే పలుకుగానే ఉండాలి. రైస్లోని వాటర్ అన్ని వంపేసుకొని ఆ చికెన్ ఉన్న పాత్రలోకి రైస్ని పొడిగా అట్లా వేసుకోవాలండి. అదముకూడదండి రైస్ని, అలా ఊరికే గంటితో అలా స్ప్రెడ్ చేసుకోవాలి స్మూత్గా. గరిటెతో అలా స్మూత్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇందాక మిగిలించుకున్నాం కదండి గరం మసాలా, అది దానిపైన చల్లుకోవాలా. దీనివల్ల మనకి మంచి ఫ్లేవర్ వస్తుందండి. తర్వాత 1 స్పూన్ నెయ్యి తీసుకొని వేసుకోవాలండి మొత్తము. తర్వాత మిగిలిన రైస్ అంతా వేసేసుకొని స్పూన్తో స్మూత్గా అలా స్ప్రెడ్ చేసుకొని మళ్ళీ ఇంత క్రితం వేసిన విధంగానే కొంచెం గరం మసాలా అంతా వేసేసుకొని తర్వాత మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ దాని మీద చల్లేసుకొని
స్టార్టింగ్ మనము చికెన్కి వేసినాం కదండి కొత్తిమీర పుదీనా, అప్పుడు కాస్త మిగిలించుకోవాలి కొత్తిమీర పుదీనా. అది కూడా ఇప్పుడు పైన చల్లాలండి, కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర చల్లాలి. ఇప్పుడు ఫుడ్ కలర్ కాస్త వాటర్లో కలిపి చల్లుతున్నానండి. మీకు అవసరం లేకపోతే స్కిప్ చేయొచ్చు. కావాలంటే కుంకుమ పువ్వు నానబెట్టి కూడా మీరు అలా చల్లుకోవచ్చు అండి. చివరగా ఒక 2-3 గంటలు వాటర్ మనం ఇంతకుముందు వంపుకున్నాం కదండి, రైస్ వంపుకున్న వాటర్ ఉంటుంది కదా, అది 2-3 గంటలు చల్లుకోండి. 2 లేదా 3 గంటలు చల్లుకోండి. తక్కువ మాత్రం చల్లొద్దండి, కింద మాడిపోతుంది మనము చికెను. కాబట్టి 2-3 గంటలు వేసుకోండి, ఏం కాదు. అంతేనండి. నెయ్యి కాస్త పైన వేసేసుకొని దమ్ పెట్టేయాలండి. ఇంకా జస్ట్ ఒక మూత పెట్టేసి ఇంతకుముందు రైస్ వంపుకున్న వాటర్ ఉంది కదండి, అది తీసి దాని మీద పెట్టేస్తే సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని హై ఫ్లేమ్లో 7 మినిట్స్, స్లో ఫ్లేమ్లో 8 మినిట్స్, అంటే మీడియం ఫ్లేమ్ కంటే కొంచెం తక్కువగా 8 మినిట్స్ పెట్టుకొని మళ్ళీ స్టవ్ ఆపేసి ఒక 20 మినిట్స్ అలాగే ఉంచేస్తే 20 మినిట్స్ తర్వాత మనం ఓపెన్ చేసి సర్వ్ చేసుకోవచ్చు అండి. అంతే అండి, 20 మినిట్స్ తర్వాత తీసి మనం సర్వ్ చేసుకోవచ్చు. ఎంతో టేస్టీ అయిన చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. మీ సుజాత బేబీ.